ఎంతసేపు సరిహద్దు దేశాలపై కుట్రలు పన్నే డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అణు పరీక్షలకు సిద్ధమవుతుందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా అమెరికా ప్రముఖ దినపత్రికలో ప్రచురించిన కథనం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో చైనా మామూలుగానే అటువంటిదేం లేదని చెప్పడం సైతం కాకరేపుతోంది. చైనా మరోసారి అణు పరీక్షలకు సిద్ధమవుతోందా? అమెరికా ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ లో వివరంగా ప్రచురించిన కథనాన్ని బట్టి చూస్తే అది నిజమేనని ధృవపడుతోంది. వాయువ్య చైనాలోని మారుమూల జింజియాన్ అటానమస్ రీజియన్లో లోక్నూర్ అణు పరీక్ష కేంద్రాన్ని తిరిగి యాక్టివేట్ చేస్తున్న దృశ్యాలను కూడా ఆ పత్రికా కథనంలో ప్రచురించారు. ఈ చిత్రాలను పరిశీలించినట్లయితే చైనా త్వరలోని పూర్తి స్థాయిలో అణు పరీక్షలు లేదా రసాయనిక పేలుడు పదార్థాలను ఉపయోగించి అణు సామర్థ్య పరీక్షలకు నిర్వహించే స్థితిలో ఉంటుందని అర్థమవుతోంది. ఇదంతా చూస్తే చైనా ఇటీవల కాలంలో తాను అభివృద్ధి చేసిన అణు వార్హెడ్లను పరీక్షించుకోవడంతో పాటుగా కొత్త తరం బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులను అమర్చిన వార్హెడ్ల సామర్థ్యాన్ని పరీక్షించాలని అనుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ నిపుణుడు డాక్టర్ రెనీ బాబియాజ్ అందించిన సాక్ష్యాధారాల ఆధారంగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ విశ్లేషణ జరిపింది. అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ మాజీ విశ్లేషకుడైన ఈయన చైనా తొలి అణు పరీక్ష కేంద్రమైన లోక్నూర్ అణు స్థావరంపై అనేక సంవత్సరాలు అధ్యయనం చేశారు. 1964 అక్టోబర్ 10న చైనా తన తొలి అణు పరీక్షను ఈ లోక్నూర్ కేంద్రంలోనే జరిపింది. లోక్నూర్ కేంద్రంలో చురుగ్గా జరుగుతున్న కార్యకలాపాలు అమెరికా చైనా సంబంధాల్లో అత్యంత సున్నితమైన క్షణాల్లో ఒకటి అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక అంటోంది. రాను వివాదాస్పదంగా మారుతున్న ఇరు దేశాల మధ్య సంబంధాలను స్థిరీకరించడానికి తాను ప్రయత్నిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంటున్నారని గత నెల చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో దీనికి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని కూడా కోరారని ఆ పత్రిక పేర్కొంది. అయితే ఈ వార్తా కథనాన్ని ఎండమావిలో నీళ్లు వెతుకుతున్నట్టు ఉందంటూ చైనా కొట్టిపారేసింది. అంతేకాదు చైనా అనుభూచి భయాన్ని రేపడానికి ప్రయత్నిస్తోందంటూ మండిపడింది. అయితే ఈ పత్రిక సంపాదించిన చిత్రాలను బట్టి చూస్తే లోక్నూర్ అణు పరీక్ష కేంద్రాన్ని అప్గ్రేడ్ చేసే కార్యకలాపాలు జోరుగా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. అక్కడ ఉన్న కొద్దిపాటి భవనాలు 2017 కల్లా చుట్టూ భద్రతా కంచెలతో అత్యధునాతన భవనాలుగా మారిపోయాయని ఆ పత్రిక పేర్కొంది. ఈ నిర్మాణాల్లో భారీ పేలుళ్లు జరపడానికి అనువైన పటిష్టమైన బంకర్ కూడా ఉందని ఆ పత్రిక తెలిపింది. అలాగే అక్కడ ఒక ఎయిర్ బేస్ మలాన్ పేరుతో ఒక టౌన్షిప్ కు సంబంధించిన ఫోటోలు కూడా వాటిలో ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం దాకా చైనా వద్ద దాదాపు 50 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 1000కి చేరుకుందని, వీటిలో సగానికి పైగా అణ్వస్త్రాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగినవే కావడం విశేషం. ఒక 90 అడుగుల పొడవైన పెద్ద డ్రిల్లింగ్ మిషన్ కూడా ఉన్నదని పేర్కొంది. ఈ చిత్రాలను చూస్తే చైనా త్వరలో పూర్తి స్థాయిలో అణు పరీక్షలు లేదా సబ్ క్రిటికల్ అణుపేలుళ్లను నిర్వహించేలా కనిపిస్తుందన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. తన ఆయుధాలను నిఘా వ్యవస్థల కంట పడకుండా చూసేందుకు ఓ కొత్త మెటీరియల్ను చైనా అభివృద్ధి చేసింది. క్రూయిజ్ క్షిపణులను జెట్ లైనర్ల లాంటి పెద్ద విమానాల్లా భ్రమింపజేయడం ద్వారా అవి శత్రు దేశాల గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. బంగారు ముసుగుగా పిలిచే ఈ కొత్త పదార్థం చాలా చవకైంది. చైనా క్షిపణులను ప్రయాణికుల విమానాల్లా భ్రమింపజేసేందుకు దీన్ని ఉపయోగించనున్నారు. వాయువ్య చైనాలోని పరిశోధకుల బృందం అభివృద్ధి చేసిన ఈ పదార్థం స్టెల్త్ టెక్నాలజీకి పూర్తి భిన్నమైంది. గువామ్, అమెరికా ప్రధాన భూభాగాల్లోని గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించేందుకు విభిన్న పద్ధతులను రూపొందించుకునేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దీన్ని తయారు చేశారు. చైనా సైనిక దళం ప్రధానంగా రక్షణాత్మక ధోరణిని అవలంబిస్తున్నప్పటికీ తైవాన్ లేదా దక్షిణ చైనా సముద్రం లాంటి ప్రాంతీయ వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ప్రతిఘటించేందుకు నూతన సాంకేతికతలు ఓ నిరోధకంలా చైనాకు ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రాంతం వాయువ్య చైనాలో టిబెట్, మంగోలియాల మధ్యన ఉయిగర్ ముస్లింల అధికంగా ఉండే జింజియాన్ రాష్ట్రంలో ఉంది. ఇక చైనా అణు కేంద్రానికి 100 కిలోమీటర్ల ఆవల కార్మికుల కోసం ఒక భారీ క్యాంపు ఏర్పాటు చేశారు. ఆ క్యాంపులోనే మరో 90 అడుగుల ఎత్తున్న రిగ్ను ఉంచి దాని మీద పనిచేయడంలో కార్మికులకు శిక్షణ ఇస్తున్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత చైనా అణుబాంబుల ప్రయోగంలో వ్యూహాన్ని మార్చిందని భావిస్తున్నారు. కాగా ఉయిగర్ ముస్లింలు అధికంగా ఉండే ఈ రాష్ట్రంలో చైనా శాశ్వత ప్రాతిపదికన అణు పరీక్షల కోసం ఫెసిలిటీని నిర్మించడం మరింత వివాదాస్పదమవుతోంది. ఉయిగర్ ముస్లింలను చైనా పథకం ప్రకారం నిర్మూలిస్తోందని ఇప్పటికే ముస్లిం దేశాలు ఆరోపిస్తున్నాయి.